So how many prerequisites are completed now, as of now? How many prerequisites completed? Different item is completed. Transfer step is completed. Now we discuss about the accounting. So very important supporting project about the accounting. So go to unit supervisor, accounting life cycle, unit accounting periods. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎంఎస్ ఫస్ట్ ఏం చేస్తాను అంటే మాస్టర్ ఆర్గనైజేషన్ చేస్తాను నేను ఎట్లున్నాయో ఏది మనం ఇప్పుడు చూడాల్సింది ఇట్లా లేకుండా జూన్ జూలై ఓపెన్ చేయటం డైరెక్ట్ నేను ఓపెన్ చేయట్లేదు సో ఫస్ట్ మీకు చూపించి మళ్ళీ చూద్దామని ఫస్ట్ ఏం చేస్తాం చేంజ్ ఆర్గనైజేషన్ హౌ టు చేంజ్ ఆర్గనైజేషన్ హౌ మెనీ ఆర్గనైజేషన్ ఉన్నాయి మనకు యూనిట్ ఆర్గనైజేషన్స్ 3 వాట్ ఆర్ దోస్ Bangalore AP. Hyderabad, Bangalore. If you want to change the unit organization, go to click on the change organization. Change organization, MS9. First I'll go to the AP unit organization. In AP unit organization, accounting close cycle, unit accounting periods. It రాకూడదు something ఏదో అయింది అకౌంట్ క్లోజ్ యూనిట్ అకౌంట్ పీరియడ్ సరే డైరెక్ట్ అడుగుతుంది ఒకటి ఓపెన్ చేస్తాను జూలై 5 నాకు తెలిసి ఓపెన్ అయి ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఓపెన్ ది స్పిరిట్ అడుగుతుంది ఎస్ ఇప్పుడు ఏమైంది జూలై ఓపెన్ అయింది సో జూలై ఓపెన్ అయింది కాబట్టి ఆగస్ట్ ఏముంది ఇక్కడ Close. ఏముంది స్టేటస్ ఫీచర్ ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చెప్పినాం ఎక్సెల్లో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఫీచర్ మళ్ళీ ఏం చేయాలి క్లోజ్ చేయాలి ఫస్ట్ ఏం చేస్తాం ఫీచర్ ఉంటుంది దాన్ని ఏం చేస్తాం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత కరెంట్ దాన్ని క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ ఓపెన్ చేస్తాం ఫీచర్ ఉంటుంది ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇట్లా ఓకేనా క్లియరా సో ఇక్కడేముంది ఇప్పుడు జూలై అనేది ఓపెన్ అయింది ఓకే ఇప్పుడు నేనేం చేస్తాను సారీ జూలై ఓపెన్ అయింది కాబట్టి చేంజ్ స్టేటస్ క్లోజ్డ్ ఓకే ఓకే ఒకవేళ ఏమన్నా ఎర్రర్లు ఉంటే పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఇది క్లోజ్ కాదు పెండింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్కు సో మనం ఇప్పుడు ఏపీ నుంచి బెంగళూరు పంపించడము ఓకే ఏమవుతుంది ఈ దగ్గర నుంచి క్వాంటిటీ తీసుకుంటాడు కానీ ఈ అమౌంట్ పే చేయకపోవడము లేదా బెంగళూరు ఒక 100 క్వాంటిటీ అడుగుంటాడు ఏపీ వాడు 40 క్వాంటిటీ ఇవ్వడము ఇంకా పెండింగ్ పెట్టుకోవడం ఎన్ని ఉంటాయి కదా పెండింగ్ ట్రాన్సాక్షన్ అంటే అర్థమైందా సో అలాంటి ఉన్నప్పుడు ఇలా ఓపెన్ కాదు ఇది క్లోజ్ కాదు సో స్మూత్లీ క్లోజ్ మీన్స్ దేర్ ఇస్ నో ఎనీ పెండింగ్ ట్రాన్సాక్షన్ వాట్ ఇస్ ద క్లోజింగ్ డేట్ 3rd August 2024. Not able to close the month-end activities. So at that time, all team members will involved here. Now I need to open the August period. Okay, click on change status, open the period. Now what is the status here? Close. And open. Open, right? Without open this period, if you want try to do the any kind of transaction, system is not allowing. For example, ఇది ఆంధ్ర సో నేను బెంగళూరులో నేను ట్రాన్సాక్షన్ ఓపెన్ అకౌంటింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయలేదు సో ప్రతి యూనిట్ ఆర్గనైజేషన్లో యూ నీడ్ టు ఓపెన్ ద అకౌంటింగ్ పీరియడ్స్ సో ఇది ఓపెన్ చేశాను ఐ విల్ షో యూ వన్ ట్రాన్సాక్షన్ ఇన్ ఆంధ్ర ఐ విల్ షో యూ వన్ ట్రాన్సాక్షన్ ఇన్ బెంగళూరు జస్ట్ మానిటర్ ఓకే నౌ సి ఓకే సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రీరిక్విజిట్స్ సో GL open the accounting periods in GL. So here there is no finance team, right? That's the reason I'm only caring this one. If in real time it is a financial task. Okay, how to go to the open the GL accounting periods? Anyone can tell me what is the responsibility required? Responsibility to general ledger setup open close. Evaru? Navina. Okay. Navina back. Setup? No. Financials. ఒక్క నిమిషం సెటప్ ఓపెన్ క్లోజ్ అన్న కరెక్టేనా సెటప్ అన్న ఓపెన్ క్లోజ్ లాస్ట్ లో ఉంటుంది చూడండి రైట్ కింద ఉంది చెప్పండి అంకుల్ చెప్పండి ఆంటీ ఏమంటే ఎవరు లేరంటే ఇక్కడ
శ్రావణి ఉన్నది. ఆంటీ అనమాట. ఓకే, అకౌంటింగ్ పీరియడ్స్. సో జిఎల్ ఏమవుతుందంటే ఏ మంత్ ఏ ఇయర్కి మనం అకౌంటింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయాలి? July 2020. If you take any, we can see the all kind of status from in 2024. If you closed, if you select the closed only 2024 closed status only, you can see it. Okay, if you select anything, it is future entry or open. If you select any one particular status, that status only you can see it in particular year only. But I'm taking any. Okay, I'm taking any. Then click on find. Okay, you will see June. See June. See June is open. Okay. Now open period. What is the open period? You will see June, July. You will see. Is also see. Are you sure you want to open the target periods? Yes. ఇది కూడా ఓపెన్ చేసినాను. నెక్స్ట్ మీరు ఇంకా కావాలంటే ఇంకా కావాలంటే ఫంక్షన్ F11 చెక్ చేయండి. కొన్ని సమ్ కాంక్రీట్ ప్రోగ్రామ్స్ రన్నింగ్ బ్యాక్ అండ్ క్లిక్ ఆన్ ఫైండ్. ఓపెన్ పీరియడ్. జిఎల్ పీరియడ్ అనేది గ్లోబల్ లెవెల్ ఆపరేటింగ్. ఇట్ ఇస్ గ్లోబల్ లెవెల్. సో యూనిటీ పీరియడ్స్ అనేది ఇట్స్ గ్లోబల్ లెవెల్ ఆర్ యూనిట్ ఆర్గనైజ్ స్పెసిఫిక్? inventory organization. స్పెసిఫిక్. ఎందుకంటే ఇక్కడ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ యూనిట్ ఆర్గనైజేషన్ ఇన్ జిఎల్. మొత్తం అదే. ఓకేనా? సో ఇప్పుడు కావాలంటే ఓన్లీ ఓపెన్ చూడు. ఓన్లీ ఓపెన్ ఏమేమి ఉన్నాయి? ఓపెన్ ఇక్కడ జూన్, జూలై. అదే ఇంకో విధంగా చూస్తుంది చూడు. ఓపెన్ ఏమవుతుంది? ఫ్యూచర్ entry. What will be happen? Open. It will open. But is it required now to open the August period? Yes. Yes? Yes. How many know? No. Is it required to open the August period right now? Yes. Why? What is the reason? ఆగస్ట్ పీరియడ్స్ ఓపెన్ చేయకుంటే మనం వర్క్ చేయలేం కదా అన్న. So now you are already in the August month. You need to perform. If you want to perform any kind of transaction, then you should open the August unity periods. Right? Only ఒక్క నుంచి వస్తుంది ఆన్సర్. ఏం చేయలేం. భరత్ ఆగస్ట్ చేయాలంటే జూలై క్లోజ్ చేయాలి. కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది ఒకవేళ ఇక్కడ ఫినాన్స్ టీమ్ ఉంటే మన ఫినాన్స్ మనం నో నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. ఓకే. Yes, sir. ఏమవుతుందంటే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది సబ్జెక్ట్ మీద. ఏం బాలాజీ ఏమైనా అర్థమవుతుందా? If I take in the open, see, August also will came here. Okay. Sir, excuse me, sir. Sir, సార్ ఎన్ని మంత్స్ అయినా ఓపెన్ చేయొచ్చా సార్? ఎన్ని మంత్స్ అయినా కాదమ్మా, ఒకటి క్లోజ్ చేసిన తర్వాత ఇంకొకటి ఇది క్లోజ్ చేసి ఇక్కడ కింద జూన్, మే అవి కూడా ఓపెన్ లో ఉన్నాయి కదా సార్? ఓపెన్ చేయలేదమ్మా. జస్ట్ మీకు ఎప్పుడు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిన మీకు క్లాస్ స్టార్ట్ అయ్యింది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? రీసౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఎవరు మ్యూట్ పెట్టండి. ఈ సార్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగా వస్తుందా?
వస్తుందన్న. సో మీ సైడ్ ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తానంటే నేను క్లాసెస్ ఉన్నప్పుడు అది కూడా ఆ డోర్ క్లాసెస్ ఉన్నప్పుడు డోర్లు వేసుకొని రూమ్లోకి వచ్చాండి. ఓకేనా? సో రియల్ టైంలో ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేస్తారు. ఇవన్నీ మనం ఎప్పుడు మన స్టార్ట్ మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? ఎప్పుడు? జూలై జూలై 2 స్టార్ట్ అయింది. జూలై అంటే ఇవన్నీ మనం చేయలేదు కదా. జనవరి నుంచి మనం చేసినామా? జాన్, ఫిబ్, మార్చ్, ఏప్రిల్ మంత్ అసలు వరకు స్టార్ట్ చేయలేదు. మీ ఫోన్ యూ క్యాన్ క్లోజ్ దట్ వన్, నో ప్రాబ్లం. సో నౌ ఐ క్లోజ్ ద జూలై మంత్ అండ్ ఓపెన్ ద ఆగస్ట్ పీరియడ్. క్లియర్ రైట్? ఓకే. సో మనం ఏం చేస్తామంటే మన ఎస్సీ మోడ్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ దేని మీద వర్క్ చేస్తా అంటే ఇన్వెంటరీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే జిఎల్ పీరియడ్స్ ఓపెన్ చేయాలి. జిఎల్ పీరియడ్స్ ఎవరు ఓపెన్ చేస్తారు? ఫినాన్స్. మళ్ళా ఇన్వెంటరీ పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. ఇన్వెంటరీ పీరియడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? పర్చేసింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయాలి. ఇన్వెంటరీ పీరియడ్స్, పర్చేసింగ్ పీరియడ్స్, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్? ఇన్వెంటరీ SCM సార్. తర్వాత అకౌంటింగ్ పేబుల్స్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ పేబుల్స్లో అకౌంటింగ్ పీరియడ్స్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ రిసీవింగ్ అకౌంటింగ్ రిసీవబుల్లో కూడా సార్ మెయిన్ మనం చూడాల్సింది రెండే. ఇప్పుడు ఇంకా పర్చేసింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ది పర్చేసింగ్. ఓకే, నౌ ఐ ఓపెన్ ద అకౌంటింగ్ పీరియడ్స్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్? ఓన్లీ AP. Clear, right? Now I want to perform the transactions. See, I want to perform the transaction means miscellaneous transaction means ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఫస్ట్ ఆన్ కాన్ అకౌంట్ ఇంక్రీజ్ చేయాలి. దీని మీనింగ్ ఏంది? ఆన్ కాన్ మనం ఇప్పుడు ఒక ఐటమ్ ఒక దాని నుంచి ఇంకొక దానికి ఇన్విట్ ఆర్గనైజేషన్ పంపాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు పంపాలంటే ఏం ఉండాలి? మన దగ్గర ఫస్ట్ ఆన్ కాన్ అకౌంట్ ఉండాలి. అవునా? అంతే కదా? సో ఇప్పుడు చూద్దాం మన వాట్ ఈస్ ద ఐటమ్ నౌ వీఆర్ టెస్టింగ్. MS9 న్యూ కార్. సో ఆన్ హ్యాండ్ క్వాంటిటీ, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ. రాజు వింటున్నావు మోయిడా? ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ. ఓకే, ఉన్నారు అందరూ? సో ఇఫ్ ఎనేబుల్, సో దిస్ వన్ మనం ఏంటంటే సబ్ ఇంటర్ వైజ్ చెక్ చేయొచ్చు. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ అంటే పర్టికులర్ సబ్ ఇంటర్లో ఎంత క్వాంటిటీ ఉన్నా చెక్ చేయొచ్చు, లేదా ఐటమ్ వైజ్ చెక్ చేయొచ్చు, లేదా మీకు కాస్ట్ గ్రూప్ వైజ్ చెక్ చేయొచ్చు. ఇఫ్ ఎనేబుల్ ది చెక్ బాక్స్ MS9 స్పోర్ట్స్ కార్. స్పోర్ట్స్ కార్ పెట్టినామా? ఓన్లీ స్పోర్ట్స్ పెట్టినామా? అక్కడ స్పెల్లింగ్ తప్పేశారన్న. మీరు స్పోర్ట్స్ కూడా SPROTS పెట్టారన్న. SPROTS SPRO కొట్టండి అన్న. అది కాదు, SPRO కొట్టండి వస్తుంది. SPO కొట్టారన్న. SPRO మన లాంగ్వేజ్ లో వెళ్దాం. MS9 కాదు SPROTS. మీరు వార్ కొట్టారు, RO కొట్టండి అన్న వస్తుంది. అప్పుడు కూడా అదే చేస్తున్నాం. అది చేశారన్న. సో ఎంత ఉంది ఆన్ హ్యాండ్ క్వాంటిటీ చూడండి. సో ఐటమ్ అనేది ఆర్గనైజేషన్ వస్తుంది, ఇక్కడ సబ్ ఇంటర్ వస్తుంది, లొకేటర్స్ ఎక్కడ ఐటమ్స్ లొకేట్ చేస్తున్నాం మనం, వాట్ ఈస్ ద ఐటమ్, వాట్ ఈస్ రీజన్, ప్రైమరీ. మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సిన ఆర్గనైజేషన్ ఏంది, సబ్ ఇంటర్ ఏంది. మనం ఏ ఆర్గనైజేషన్ వస్తుంది ఇక్కడ? ఏపీ. సబ్ ఇంటర్ ఇంకా మనం అనేది తీసుకుంటుంది. సో ఆన్ హ్యాండ్ ఎంత ఉంది ఇక్కడ? బ్లాంక్, రైట్? Okay. So now I need to increase the miscellaneous transaction. I need to increase the stock. I need to increase the stock in our AP organization. So what is the meaning of the miscellaneous receipt? It is to increase the on-hand quantity. So how we'll do that one? See, go to transaction. Pawan unava? Miscellaneous transaction. ఉన్నాను. MS9 అనే సబ్జెక్ట్ చూసుకోండి. MS9 miscellaneous receipt and transaction item. What is the item? MS9 Sports car.
ఇదే కదా ఎస్పీఓ స్పోర్ట్స్ ఫస్ట్లోనే తప్పించినావా? తప్పిస్తుంది. ఇప్పుడు చూడండి, విచ్ సబ్ ఎంట్రీ యూ వాంట్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఇన్ ఏపీ కింద సబ్ ఎంట్రీస్ విల్ కమ్? తిరుపతి, కడప, గుంటూరులో గుంటూరు. కొడతాను. యూ కెన్ యువర్ చాయిస్. టెల్ మీ విచ్ సబ్ ఎంట్రీ యూ వాంట్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన కడప షోరూమ్, తిరుపతి షోరూమ్ ఉంది, ఎన్ని సబ్ ఎంట్రీస్, అవునా? సో వాటిలో క్వాంటిటీ ఎక్కడ చేయాలనుకుంటున్నాం, ఎక్కడ ఇంక్రీజ్ చేయాలనుకున్నాం? అంటే ఇప్పుడు అమరావతి నుంచి ఎక్కడికి పంపాలనుకున్నాం క్వాంటిటీ? ఆంధ్రాలో కడప, కడప పంపాలనుకున్నారా? కడప. ఓకే, ఎంత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలనుకున్నారు? 100 క్వాంటిటీ. ఇది రియల్ టైంలో వాళ్ళు ఏది ఇస్తే అది ఇవ్వండి. నేను ఇక్కడ కాంబినేషన్ తీసుకుంటున్నాను. రియల్ టైంలో ఫినాన్స్ వాళ్ళు ఏది ఇస్తే అది చేసుకోండి మీరు. ఓకే, సేవ్ ఇట్. అవైలబుల్ క్వాంటిటీ ఎంత ఉంది ఇక్కడ? 0. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయిందా లేదో చూద్దాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్, మిస్లేనియస్ ట్రాన్సాక్షన్. మనం చేసేది టాపిక్ ఏది? మన టాపిక్ ఏది? మిస్లేనియస్ ట్రాన్సాక్షన్. సరిపోయిందా? ఇక్కడ కూడా అదేనా రేట్ మనం తీసుకుంది? ఎస్ సార్. ట్రాన్సాక్షన్. మా ప్రసన్న ఉన్నావా? ఉన్నానన్నా. MS9 ఎస్ ROT. అదే నేను తప్పు ఇస్తుంటే ఏం చేస్తాను మీరు చెప్పుకున్నా? ఎక్కడ పోయి చెక్ చేయాలి ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఉందా లేదా అని? ఎనీవన్ కెన్ గెస్? కడప సబ్మిట్. ఆన్ హ్యాండ్ అవైలబిలిటీ, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయండి. ఓన్లీ MS9 ROTS స్పోర్ట్స్. క్లిక్ ఆన్ ఫైండ్. ఇప్పుడు చూడండి, MSA అనే MS అనే ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఆర్గనైజేషన్ లో, MS9 అనే కడప సబ్మిట్లో స్పోర్ట్స్ అనే కారు ఎంత క్వాంటిటీ ఉంది? అనగానే క్వాంటిటీ 100. సో అవైలబిలిటీ చూడండి, ప్రైమరీ క్వాంటిటీ. సో ఇది క్లియర్ అయిన డౌట్ ఉందా? ఇలా చెక్ చేయొచ్చు. సో లేదంటే సబ్ యూనిట్ ఉంటుంది, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ సబ్ యూనిటరీస్. సో మనం ఇప్పుడు కడప అనే సబ్ యూనిట్ ఉంది. కడప అనే సబ్ యూనిట్ మల్టిపుల్ ఐటమ్స్ ఉండొచ్చు. కార్ ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో సబ్ యూనిట్ వైజ్ చెక్ చేసినారనుకోండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నా అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి మన కాడ. యాజ్ ఆఫ్ నౌ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? 1 item. If you have the multiple items coming here. Abhi ఉన్నావా? జాయిన్ అయినాడా హర్ష? అభి ఉన్నా. ఓకే, క్లియర్ అయినా డౌట్? సుశాంత్, బాలాజీ ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? నో సార్. నెక్స్ట్ క్లియర్ అమ్మా? సుధా నెక్స్ట్ మిస్లెస్ ఇష్యూ. ఇప్పుడు ఏం చేసినాము? ఆన్ హ్యాండ్ క్వాంటిటీ సెట్ చేసినాం. సో ఎక్కడ సెట్ చేసినాం మనము? ఎక్కడ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ సెట్ చేసినాం? ఏపీలో కడప మిలిటరీలో, కడప అనే సబ్ మిలిటరీలో. ఓకే, కడప అనే సబ్ అంటే షోరూమ్ అనుకోండి. ఒక కడప షోరూంలో ఒక షోరూమ్ ఉంది, తిరుపతిలో ఒక షోరూమ్ ఉంది, బైక్ షోరూమ్ కావచ్చు, కార్ షోరూమ్ అనుకోండి. షోరూమ్ ఈజ్ నథింగ్ బట్ సబ్ యూనిట్. ఓకే, సబ్ యూనిట్లో MS9 స్పోర్ట్స్ కార్ ఎంత ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఉంది? 100. నేనేం చేయాలి ఇప్పుడు? ఈ అమౌంట్ బయటకు పంపించేయాలి. నేను ఎక్కడ పంపిస్తాను అనేది సెకండరీ. ఫస్ట్ నేను చేస్తాను బయటకు పంపించాలి. బిజినెస్ ఇష్యూ అంటే ఏంది? నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇష్యూడ్ ఐటమ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్. ఓకే, ఇట్ ఈస్ టు టెస్టింగ్ ద అప్లికేషన్, ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ ద అడ్జస్ట్మెంట్, యూ సెట్ ద ఆన్ హ్యాండ్ క్వాంటిటీ. ఓకే, దీనికి ఏం కావాలి? ఫస్ట్ ఐటమ్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన ఐటమ్ ఆల్రెడీ should have on-hand quantity in the source. On-hand quantity ఉందా? Yes sir.
క్వాంటిటీ ఎక్కడుంది? సబ్ ఇన్వెంటరీ కడప. ఏపీలో కడప. డిఫరెంట్ కడప ట్రాన్సాక్షన్ చేయలేదు మనం. డిఫరెంట్ ట్రాన్సాక్షన్ టైప్ ఎలా చేస్తాం? సెటప్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇక్కడ కూడా మనం సేమ్ ఇంతకుముందు అక్కడ ఎట్లా చేసినాం వీడు అట్లే చేయాలి మనం. డిఫరెంట్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? ఇంకా సోర్స్ టైప్ చేయాలి ఫస్ట్. సోర్స్ టైప్ చేసి సేమ్ అంతే యూజర్లోకి వెళ్తాము. MS9 మిస్సిలినియస్ ఇష్యూనా రిసిప్టా? ఇష్యూ. Issue. ఓకే, ఇప్పుడు ఏం కావాలంటే డైరెక్ట్గా మీరు క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా టైప్ గో టు యూజర్ ట్యాబ్, క్లిక్ ఆన్. ఇది సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్టు, మంత్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే. బిజినెస్ ఇష్యూ MS9 సోర్స్ టైప్ ఏమొస్తుంది చెప్పండి మీరు? ఇష్యూనా రిసిప్ట్? ఇష్యూ వస్తుంది సార్. ఇక్కడ Issue from stores. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా డిఫరెంట్ ట్రాన్సాక్షన్ టైప్ చేయాలి మనం. సేమ్ కదా, అంతే కదా. ఇప్పుడు ఆ ప్రిక్విజిట్స్ ఇదేం తేడా ఉందా? ఐటెం డిఫరెంట్ చేసాం, సేమ్. ఏడేం చేసినాము? ఇష్యూ చేసినాము. ఏడేం చేసినాము? చేసుకున్నాం. సేమ్ అంతే కదా. ఇక్కడ మిస్సిలినియస్ రిసిప్ట్ చేసినా వాడు ఇష్యూ చేసిన రిమైనింగ్ సేమే కదా ప్రీ రిక్విజిట్స్. ఇఫ్ ఎనీ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్ what are the prerequisites for the miscellaneous transaction? Define the item, different transaction type for miscellaneous receipt here, open the accounting periods in inventory from the particular unit organization, open the accounting period GL. Same also, but change means third one will be changed. Okay, define the item, so set the on-hand quantity. What is the source of the on-hand quantity here? What is the source of the on-hand quantity here? AP on-hand or source subinventory I am asking, I am not asking inventory. Kadapa. కడప సార్. Okay, now I want to perform the transaction. See, now నేను ఏం చేస్తున్నాను? మిస్సిలినియస్ ఇష్యూ చేయాలి. ట్రాన్సాక్షన్స్, మిస్సిలినియస్ ట్రాన్సాక్షన్స్. Then now you can tell me anyone, which one do you need to select here? Issues. మిస్లీనియస్ ఇష్యూ. Are you sure? ఎస్ సార్. ఎంతమంది మిస్సిలినియస్ ఇష్యూ ఉంటారు, ఎంతమంది మిస్సిలినియస్ రిసిప్ట్ ఉంటారు? మిస్లీనియస్ ఇష్యూ సార్. మా పక్కన అదే. సార్. ఓకే, గుడ్, వెరీ గుడ్. చూడండి ఎంత కాన్ఫిడెన్స్గా ఉందా అమ్మాయి. ఏం చేస్తున్నాము? వాట్ ఈస్ ద ఐటమ్? బా దీన్ని స్పెల్లింగ్ మిస్టేక్ చేసి తప్పు చేసినాం మనం. ఐటమ్. సో ఎక్కడి నుంచి పంపిస్తున్నాం మనం? కడప నుంచి పంపిస్తున్నాం. ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాను? 40 క్వాంటిటీ పంపించామా? ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాను ఇప్పుడు? చూసినారు కదా. 40 పంపించాం, ఎక్కువ పంపించాం, తక్కువ పంపించాం? చెప్పండి, మీరే చెప్పండి. ఎంత పంపాలి? 40 పంపిస్తున్నా. 40 సార్. ఓకే, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఎంత ఉంది మన దగ్గర? 100. అవైలబుల్ క్వాంటిటీ 100. So anyone can tell me what is the difference between on hand quantity and available quantity? సార్ అవైలబిలిటీ క్వాంటిటీ అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నది 100 అని చెప్పొచ్చు సార్. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ అంటే ఒకవేళ మన దగ్గర ఒక 70 ఉంటే మిగతా మనం రిక్రూట్ చేసుకోవడాన్ని ఆన్ హ్యాండ్ క్వాంటిటీ అంటే. నో చెప్తున్నావు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నా, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే సార్. పవన్ ఒకసారి చెప్పండి, నాకు వేరే కాల్ వచ్చింది. క్వశ్చన్ ఏమి అడిగారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ అవైలబుల్ క్వాంటిటీ?
రెండు సేమే కదా ఉం? సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర అనగానే కౌంట్ ఎంత ఉంది? 100 ఉంది. 100 ఉంది. నీ కస్టమర్ ఆల్రెడీ ఒక 20 క్వాంటిటీ రిజర్వేషన్ చేసినాను. రిజర్వ్డ్ 20 quantity for different customer. Now can tell me what is the unaccounted quantity, what is the available quantity? అవైలబుల్ క్వాంటిటీ 80 వస్తుంది. Available. 80 అన్న. అంటే స్టిల్ ఏంది ఈడు ఇంకా తీసుకోమోలేదు కానీ రిజర్వ్ చేసుకున్నాడు. వాడు ఏమన్నాడు ఫస్ట్ రిజర్వ్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక నా వాయిస్ నా మళ్ళా రీసౌండ్ వస్తుంది నా. అదే ఏంది ఈరోజు ఇప్పుడు ఓకేనా? నో సేమ్ హలో నా వాయిస్ క్లారిటీ రీసౌండ్ ఉంది నా. అన్న ఐ థింక్ ప్రసన్న గారి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి అందరూ మీట్ చేయండి. 2 మొబైల్స్ వాడినట్టు 2 డివైజులు వాడుతా ఉన్నట్టున్నారు ఎవరో. 2 మొబైల్ ఇప్పుడు రావట్లేదు కదా? ఎవరో ప్రసన్న అంటాం. ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు అన్న. ఇప్పుడు ఓకేనా? ఇది ఎందుకు వచ్చిందంటే దా, వాళ్ళు రెండు డివైజులు వాడుతున్నారు. హలో ఇప్పుడు రావట్లేదు. ప్రసన్న మ్యూట్లో రావట్లేదన్న. టూ డివైజులు వాడుతున్నావమ్మా నువ్వు. మొబైల్లో కనెక్ట్ అయినావు, ల్యాప్టాప్లో కనెక్ట్ అయిన ఉంటున్నావు. ఓకే, 2 డివైజులు కనెక్ట్ అయిన వాళ్ళు ఇదో ప్రసన్న నీదే ఇష్యూ. నాదా అన్న? ఓకే అన్న. 2 డివైజెస్ కనెక్ట్ అయినావా? ప్రసన్న లక్ష్మి కాదు, ప్రసన్న ఇష్యూ. ఓకే, నేను చెక్ చేస్తాను. నువ్వు మ్యూట్లో సరే అన్న. ఏంది అందరూ నన్ను సంతోషించారు నా సైడ్ నుంచి చదవని. సారీ ఫ్రెండ్స్. ఇష్యూ ఎక్కడైనా సారీ అట్లా ఫీల్ అవుద్దు. నువ్వు మ్యూట్లో పెట్టేసి. ఓకే, నౌ ఇట్ ఇస్ క్లియర్ రైట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ, అవైలబుల్ క్వాంటిటీ? జస్ట్ రిజర్వ్ చేసుకున్నాడు కానీ ఇంకా తీసుకోలేదు. అప్పుడు అవైలబుల్ క్వాంటిటీ 80, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? 100. నౌ విల్ గో అండ్ చెక్ ఇట్. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఎంత ఉందో ఎస్పీఆర్ రాసినావా, ఎస్పీఆర్ఓటిఎస్ రాసినావా? ఎంత ఉంది మన దగ్గర క్వాంటిటీ? 60. వేరే మనం ఆల్రెడీ ఇష్యూ చేసినాం, బయటకు పంపించినాం, ఎవరికి ఇచ్చినామో తెలియదు ఇంకా. దాన్ని ఇష్యూ చేయడం అంటారు. ఓకేనా? ఇట్ ఈస్ క్లియర్ రైట్ నౌ? Yes, sir. Now we'll go for the discussion about the sub-unitary transfer. Okay, anyone can tell me what is the difference between unitary organization and sub-unitary? ఇది అర్థమైతే ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఏడమ్మా పవన్, హర్ష, what is the difference between inventory organization and sub-inventory? I am asking about the inventory, sub-inventory. Sir,
Inventory means total stock available in the inventory, sir. ఓకే. So sub inventory means అక్కడ కూడా అవైలబుల్ లో ఉంటాయి, బట్ మనకు లేనివి ఆ ఇన్వెంటరీ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాము. సో సబ్ యూనిట్ ఆర్గనైజేషన్ అనేది మెయిన్. బట్ ఏం చెప్పాలంటే ఆన్సర్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. ఇన్వెంటరీ అంటే ఇట్ ఈస్ టు మెయింటైన్ ద ఐటమ్, స్టాక్ మెయింటైన్ ద ఐటమ్, రిసీవింగ్ ద ఐటమ్, చెక్అవుట్ అనుకుంటే అన్నీ జరుగుతుంది. కానీ వీ కెన్ డిఫైన్ ద మల్టిపుల్ సబ్ యూనిటీస్ అండర్ ది యూనిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు కడప సబ్ యూనిటరీ, ఓకే, టీపీటీ సబ్ యూనిటరీ, ఓకే, నెక్స్ట్ గుంటూరు సబ్ యూనిటరీ. ఏం చేస్తున్నాం? వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద మల్టిపుల్ సబ్ యూనిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఎందుకు సబ్ యూనిటీ అంటే మనం బిజినెస్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాం, బాగా కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మల్టీ స్ట్రక్చర్ చెప్పినా నేను. మెయిన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? మాస్టర్ ఆర్గనైజేషన్ అమరావతిలో ఉంది. అమరావతి నుంచి చైల్డ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి? ఏపీ ఉంది, ఏపీ ఉంది, బెంగళూరు ఉంది, బెంగళూరు నుంచి హైదరాబాద్ ఉంది. చిరంజీవి ఉన్నావా? సో ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ సబ్ యూనిట్స్ బెంగళూరుకి 1000 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్. సో మా ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒక 900 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి. ఇక్కడి నుంచి ఒకటికి ఒక 800 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి, జస్ట్ అజ్యూమింగ్. సో ఆంధ్ర నుంచి బెంగళూరుకి మధ్యలో 600 కిలోమీటర్స్ ఉంటాయి. నేను చెప్తున్నా, అందాజ చెప్తున్నాను, మీరు కరెక్ట్గా అంత లేదు సార్ అంటే నేనేం చేయలేను. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. సో ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గేడ్ ఉంది, మా ఇక్కడ నుంచి ఆంధ్రాకి వచ్చింది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కొనాలంటే ఐటమ్స్, ఇప్పుడు ఆంధ్రాలో లేకపోతే ఏం చేయాలి? బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఎక్కువ. సో మనకు మల్టిపుల్ కాంపిటేటర్స్ ఉన్నారు ఇన్ ద మార్కెట్. సో ఇఫ్ వాంట్ పర్చేస్ వన్ కార్, హౌ మెనీ కాంపిటేటర్స్ ఆర్ దేర్? టాటా ఉంది, హోండా ఉంది, ఓకే. సో మల్టిపుల్ కాంపిటేటర్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాము, మల్టిపుల్ కాంపిటేటర్స్ ఉన్నప్పుడు వేరే వాడు ఏం చేస్తాడు, బ్రాంచెస్ ఆంధ్రాలోనే 2 బ్రాంచ్లు పెడతాడు అనుకోండి, 4 బ్రాంచ్లు పెడతాడు. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి ఏం పెడతాడు, కడపలో ఒకటి పెట్టుకుంటాడు, కడప నుంచి ఏం చేస్తాడు, గుంటూరులో ఒకటి పెట్టుకుంటాడు, గుంటూరు నుంచి తిరుపతిలో ఒకటి పెట్టుకుంటాడు. ఇప్పుడు వీడికి ఏముంటుంది, మామూలుగా టాటా బండి కొనాలనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏముంది, కానీ ప్రొడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, బట్ డిస్టెన్స్ అనేది దూరం ఉంది. సో ఇప్పుడు ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఎక్కడ ఉంది, మనం గుంటూరు అని చెప్పినాం, అవునా? ఆంధ్రాలో ఎక్కడ ఉంది? గుంటూరు. వాట్ అబౌట్ ది తిరుపతి, కడప, నెల్లూరు పీపుల్స్ పోయి గుంటూరు పోయి అనుకుంటారా? సో వాళ్ళకు ఇప్పుడు టాటా బండి కొనుక్కోవాలని ఉంది, కానీ ఇట్స్ నాట్ నియరెస్ట్ టు ది కస్టమర్ ప్లేస్. అప్పుడు ఏం చేస్తారు, దే విల్ చెక్ ఆల్టర్నేట్ వన్. ఆల్టర్నేట్ ఏది ఉంది, మారుతి ఉంది అనుకోండి, వారికి ఇష్టం లేకనే కూడా ఏం చేస్తాడు, సో తిరుపతి వాళ్ళందరూ తిరుపతిలో కొనుక్కుంటారు, కడప వాళ్ళందరూ కడపలో కొనుక్కుంటారు, అవునా? సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ యూ హ్యావ్ ద మల్టిపుల్ సబ్ యూనిట్స్ అండర్ ది వన్ యూనిట్ ఆర్గనైజేషన్. ఏమైనా డౌట్ ఉందా? సురేష్, అందుకే ఏం చేసినాము, మనం బిజినెస్ దగ్గరగా ఉండాలని చెప్పేసి ఆంధ్ర నుంచి ఏం చేసినాము, కడపలో ఒకటి పెట్టినాము, గుంటూరులో ఒకటి పెట్టినాము, తిరుపతిలో ఒకటి పెట్టినాము. కావాలంటే ఇంకా నెల్లూరులో కూడా పెట్టుకుంటాం, మన ఇష్టం. ఇంకా కావాలంటే ఏం చేస్తాము, కడపలోనే 2 పెడతాను నేను. ఎందుకు, బిజినెస్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, కస్టమర్ వెయిటింగ్ చేస్తున్నారు, సో వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. అందుకని ఐ విల్ ఓపెన్ ద 1 more బ్రాంచ్, 1 more సబ్ యూనిట్ ఇన్ ద సేమ్ కడప. అంతే కదా? ఇట్ ఇస్ క్లియర్? డౌట్ క్లియరా? శ్రావంతి? క్లియర్ సార్. That is the reason we are transferring the item from one sub-unitary to another sub-unitary. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ చిన్నది తీసుకుంటున్నాను. అంటే మాస్టర్ ఆర్గనైజేషన్ అయితే ఏపీ ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, ఓకే. నేనేం చేస్తాను, ఏపీలో ఏం పెట్టాను, కడప, గుంటూరు. ఐటమ్ ఎక్కడ ఉన్నాయి ప్రజెంట్, గుంటూరు, తిరుపతి, కడప.
ఓకే, నేనేం చేస్తున్నాను, ట్రాన్సాక్షన్స్ ఈ రెండింటి మధ్యన పంపించట్లే ఇప్పుడు. దేని మధ్యన పంపిస్తున్నాను? ట్రాన్సాక్షన్స్, సబ్ ఇన్వెంటరీ. సబ్ ఇన్వెంటరీస్. సబ్ ఇన్వెంటరీ. క్లియరా? ఎస్ సార్. ఓకే, అన్న సో చూడండి, బాలా ఏమైనా అర్థం అవుతుందరా? బాలాజీ, ఇప్పుడు చూద్దాం. సో ఇఫ్ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద సబ్ యూనిటరీ ట్రాన్స్ఫర్, యూ షుడ్ టెల్ దట్ ఆన్సర్. ఇట్ ఈస్ టు ట్రాన్స్ఫరింగ్ ద ఐటమ్స్ ఫ్రమ్ వన్ సబ్ యూనిటరీ టు అనదర్ సబ్ యూనిటరీ Another sub-inventory. వితౌట్ డాక్యుమెంట్ రిఫరెన్స్ నెంబర్. ఇంటర్నల్ పర్పస్ జరుగుతుంది కాబట్టి నో నీడ్ టు టేక్ ఎనీ డాక్యుమెంట్. క్లియర్, రైట్? ఇఫ్ ఎనీ very important, if interview person asking what is the difference between sub-unitary transfer and move order transfer, we'll discuss later about the move order transfer. Now we will sub-unitary transfer. If any interview person asking what is the answer, Redma? It is used to transferring the item from one sub-inventory to another sub-inventory without document reference number. Very good. Okay, Emma, ప్రశ్న క్లియరా? సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, సో మన దగ్గర ఎక్కడుంది ప్రొడక్ట్? ఒకటి కడపలో ఉంది. కడపలో ఎంత క్వాంటిటీ ఉంది? 60 క్వాంటిటీ ఉంది. రైట్? సో నేను ఏం చేస్తున్నాను అంటే కడప నుంచి ఎక్కడ పంపించాను అనుకున్నా ఐటమ్, మీరు చెప్పండి. తిరుపతి పంపించామా? సో తిరుపతి పంపించంటే ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ద వాట్ ఆర్ ద ప్రీ రిక్విజైట్స్ ఫర్ దట్ వన్ సబ్ యూనిటరీ ట్రాన్స్ఫర్. What are the prerequisites? At least define at least two sub-unitaries in the same unit organization. Same unit organization means Andhra Pradesh. How many? At least define two sub-unitaries annadu. How many sub-unitaries you have under the AP unit organization? 3. 3 sub-inventories. No need to do it this setup again, right? Is it required or not required? Not required. Not required. Not required. Because already we have created the 3 sub-unitaries, but it is at least 2 sub-unitaries. Why 2 sub-unitaries? Source ఒకటి, Transaction happening between So sub